స్తుతి మీ యొక్క ప్రతి పరిస్థితిని మారుస్తుంది. అవును. ప్రతి ఉదయం దేవుణ్ణి స్తుతించి, మహింపరిచి, దేవుడి నుంచి గొప్ప ఆశీర్వాదాలను పొందుకోండి. అదేవిధంగా ఈ వీడియోలోని చివరి స్తుతి మీ యొక్క హృదయాన్ని ఖచ్చితంగా తాకుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అదేవిధంగా నాతో కలిసి మీరు కూడా స్తుతించండి. కీర్తనలు 21వ అధ్యాయం నుంచి 30 అధ్యాయం వరకు ఉన్న గొప్ప స్థుతులు ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. నా రక్షణను బట్టి సంతోషిస్తున్న దేవా మీకు స్తోత్రం లేసయ్య. ఆయుష్షు నిమ్మని అడుగుగా దయచేసిన దేవా మీకు స్తోత్రం లేసయ్య. మాకు దీర్ఘాయువును దయచేసిన దేవా మీకు స్తోత్రం లేసయ్య. సర్వోన్నతుడా మీకు స్తోత్రం లేసయ్య. ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవైన దేవా మీకు స్తోత్రం లేసయ్య. గర్భం నుంచి నన్ను తీసిన దేవా నీకు స్తోత్రం లేసయ్య. గర్భవాసినైందు మొదలుకొని నాకు ఆధారం నీవే గనుక నీకు స్తోత్రం లేసయ్య. నీవే నా కాపరివి, నాకు లేమి కలగదు. నీకు స్తోత్రం లేసయ్య. పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండ చేసినవాడా మీకు స్తోత్రం లేసయ్య. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించువాడా మీకు స్తోత్రం లేసయ్య. నా ప్రాణమునకు సేద తీర్చువాడా మీకు స్తోత్రం లేసయ్య. నీ నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించువాడా నీకు స్తోత్రం లేసయ్య. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను కనుక మీకు స్తోత్రం లేసయ్య. నీవే నాకు తోడై ఉన్నావు గనుక మీకు స్తోత్రం లేసయ్య. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును గనుక మీకు స్తోత్రం లేసయ్య. నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచు దేవా నీకు స్తోత్రం లేసయ్య. నూనెతో నా తలను అంటియున్న దేవా నీకు స్తోత్రం లేసయ్య. నా గిన్నె నిండి పొర్లు చేయువాడా మీకు స్తోత్రం లేసయ్య. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును కనుక మీకు స్తోత్రం లేసయ్య. సైన్యములకు అధిపతి అయిన దేవా మీకు స్తోత్రం లేసయ్య. మహిమగల రాజా మీకు స్తోత్రం లేసయ్య. నన్ను సిగ్గుపడనివ్వని దేవా మీకు స్తోత్రం లేసయ్య. నీ కొరకు కనిపెట్టుకొని వారు సిగ్గునొందరు కనుక మీకు స్తోత్రం లేసయ్య. నా రక్షణకర్త మీకు స్తోత్రం లేసయ్య. ఉత్తముడా యథార్థవంతుడా మీకు స్తోత్రం లేసయ్య. దీనులను నడిపించు దేవా మీకు స్తోత్రం లేసయ్య. నన్ను కరుణించువాడా మీకు స్తోత్రం లేసయ్య. నన్ను నడిపించు దేవా మీకు స్తోత్రం లేసయ్య. నా పాపములన్నిటిని కూడా క్షమించువాడా మీకు స్తోత్రం లేసయ్య. తీర్పు తీర్చు దేవా మీకు స్తోత్రం లేసయ్య. నన్ను పరిశీలించు దేవా పరీక్షించువాడా మీకు స్తోత్రం లేసయ్య. ఆశ్చర్య కార్యములు చేయి దేవా మీకు స్తోత్రం లేసయ్య. నాకు వెలుగుగా ఉన్న దేవా మీకు స్తోత్రం లేసయ్య. నా సహాయకుడా మీకు స్తోత్రం లేసయ్య. నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రం లేసయ్య. నీ స్వరం బలమైనది ప్రభావం కలది కనుక మీకు స్తోత్రం లేసయ్య. ప్రళయ జలముల మీద ఆసీనుడవైన దేవా మీకు స్తోత్రం లేసయ్య. నీ ప్రజలమైన మాకు బలం అనుగ్రహించు దేవా నీకు స్తోత్రం లేసయ్య. నీ ప్రజలమైన మాకు సమాధానం కలగచేసి ఆశీర్వదించువాడా నీకు స్తోత్రం లేసయ్య. నీ స్వరం దేవదారు వృక్షములను విరుచును గనుక నీకు స్తోత్రం లేసయ్య. నీ స్వరం అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది కనుక నీకు స్తోత్రం లేసయ్య. నా శత్రువుల్ని నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు కనుక నీకు స్తోత్రం లేసయ్య. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి, అందును బట్టి మీకు స్తోత్రం లేసయ్య. పాతాళం నుండి నా ప్రాణమును లేవదీసితివి గనుక నీకు స్తోత్రం లేసయ్య. నీ కోపం నిమిషమాత్రముండును, నీ దయ ఆయుష్కాలమంతయు నిల్చును, అందును బట్టి మీకు స్తోత్రం లేసయ్య. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును కనుక మీకు స్తోత్రం లేసయ్య. నా ప్రతి మనవిని ఆలకించువాడా మీకు స్తోత్రం లేసయ్య. నన్ను కరుణించువాడా మీకు స్తోత్రం లేసయ్య. నా అంగలార్పును నాట్యంగా మార్చిన దేవా మీకు స్తోత్రం లేసయ్య. నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపచేసిన దేవా మీకు స్తోత్రం లేసయ్య. సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు నీకే చెందునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. దీని ద్వారా మన దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి అందుతుంది. అదేవిధంగా స్తోత్రములు అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా కీర్తనలు 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు స్తుతుల్ని నేను వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేశాను. అదేవిధంగా కీర్తనలు 11వ అధ్యాయం నుంచి 20 అధ్యాయం వరకు కూడా స్తుతుల్ని నేను
వీడియోగా క్రియేట్ చేసి పోస్ట్ చేశాను. ప్రతిరోజు 10 అధ్యాయాల్లో ఉన్న గొప్ప స్థుతుల్ని నేను ఇలాగే క్రియేట్ చేసి పోస్ట్ చేస్తానండి. కాబట్టి నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే కామెంట్ చేయండి.